అప్పుడు పక్కన ఉంటే అబ్బాయి కూడా అసహ్య చేశాడు. అవును, నీకు స్ప్రైట్ బాగా నచ్చిందా? స్ప్రైట్ లో ఏముంటదని నీకెందుకు? నాకు మంద అంటే చాలా ఇష్టం. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ స్ప్రైట్లు తాగేది? నెల్లూరులో నీకు ఏమైనా స్కూల్లో నేర్పిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగు. స్కూల్లో ఎందుకు నిద్రపోతున్నావు? అది కూడా మందు తాగి నిద్రపోతున్నావా? అంటే నేను డబ్బులు కట్టేది నువ్వు లంచ్ తిని అక్కడ నిద్రపోయేదానికి స్కూల్లో? ఎవరు మీ టీచర్ పడుకోబెట్టేది నిన్ను? తెలీదా? అంటే వాళ్ళ టీచర్ కొడతదని భయం రే వాళ్ళ టీచర్ కదా. సర్లే కానీ స్కూల్కి ఏమేమి నేర్చుకున్నావు ఈ సంవత్సరం మొత్తం చెప్పు. అంతేనా నేర్చుకుందా? 40,000 ఖర్చు పెట్టి 40 అక్షరాలు కూడా నేర్చుకోలేదా? సరే కానీ స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? వచ్చేది మీకు పీటీ పీరియడ్ ఉండదా? పీటీ పీరియడ్ వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఉంటుంది, ఎప్పుడో తెలియదు. నారాయణ స్కూల్ నచ్చిందా మీకు? నీకు నచ్చిందా? అక్కడ ఆడిపిస్తారు. ఆడిపియకపోతే సింపుల్ సింపుల్ అక్కడ నిద్రపిచ్చారు. మాలా ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు. అప్పుడు సౌదీ స్కూల్లో చేరతా? అరబిక్ స్కూల్లో ఇంకా నీకు బాగా నేర్పిస్తారు, ఆడిస్తారు. ఓకే, సాయంత్రం దాకా ఆడిపిస్తారా? రోజంతా నిద్రపోయేది, సాయంత్రం ఆడిపిస్తారు, ఇంటికి వచ్చేది. ఓకే, ఈ స్కూల్లో నేర్పించేది ఏబిసిలు 1 2 3 తప్ప ఏమీ ఉండవు ప్లే క్లాస్ వాళ్ళకైతే. సర్లే కానీ ఫుడ్ బాగుందా? అర్జుడు కాలికి ఆ ముక్కేదో కొయ్యకుండానే ఇచ్చేసినాడు. అవును, అక్కడ చూడు మొత్తం ఫినిష్. ఆ నిమ్మకాయ మాత్రం అమ్మ మొత్తం తినేస్తుంది. ఆడ మొత్తం నువ్వే తినేసి మళ్ళీ అమ్మ తినేది అంటున్నావు. అక్కడ అమ్మ అక్కడ చికెన్ పీస్ తింటుంది, నేను ఇక్కడ స్ప్రైట్ తాగుతున్నా. అంటే మీ ఇద్దరు న్యాయం చేస్తారని నాకు తెలుసు కదా. మీ ఇద్దరు న్యాయం చేస్తారని నాకు తెలుసు కదా. అవును, నువ్వు మీ అమ్మ తినేది చూస్తానే ఉన్నావా? అబ్జర్వ్ చేస్తానే ఉన్నావా? సరే, ఎవరు ఎక్కువ తిన్నారా? నేనా? నా పొట్టున్నా నేను ఎంత తింటానా? అంత తింటా. నా బుజ్జి పొట్టున్నా నేనెంత తింటా? కరెక్ట్ గా 1 2 3 4 మెతుకులు తింటా. బా, తెలిసిపోయింది కదా దానికి. వీడియో తీస్తున్నాను. అవును, వీడియో చేసిన అక్కడ వీడియో తీస్తూ అరే ఇంతకు నుంచి మన ఇద్దరిని వీడియో తీస్తున్నారే. మీ ఇద్దరు వీడియో తీసి ఏం చేయాలమ్మా? యూట్యూబ్ లో పంపి వీడియో తీస్తానా? సరే అయితే ఓకే, గుడ్ నైట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తామా?
ఏబిసిడీలు చదువుకుందామా? ఏబిసిడీలు అక్క 13 టేబుల్ చెప్తుంది. ఇందాక మిగిలి ఇందాక మీరు మిగిల్చారు కదా ఆ టేబుల్స్, అవి చెప్పేసేయండి. ఏయ్ నేను అదిగా చెప్పింది. ఇప్పుడు వెళ్ళి చదువుకుంటారా? ఒక నిమిషం నువ్వు ఆగరా. ఏంది ఒక నిమిషం, నేను చదువుకోవాలా? మీరేం చేస్తారు? మీరు ఆడుకుంటారు, నేను చదువుకోవాలి. పెద్ద నాకేం చేస్తారా? అబ్బా ఎంత క్లారిటీ ఉందిరా నీకు. ఉద్యోగం చేయరా? చెప్పు చెప్పు చెప్పు. ఫస్ట్ మనము చదువుకున్నాకే కదా పెద్దయినా చదువుకొని. ఏ దాన్ని ఎందుకు పెరుగుతున్నావు? వాళ్ళు చూస్తే తిట్టించుకోవాలా? అమ్మా నువ్వు చెప్పు. చదువు అబ్బా అయిపోయిందా దానిలా ఇస్తున్నావా? సరే ఉద్యోగం ఏం చేస్తావు అది చెప్పు నాకు. బతకడానికి రేపు ఇట్లా హోటల్కి వచ్చినప్పుడు తింటావు, డబ్బులు కట్టాలి కదా. అప్పుడు ఉద్యోగం ఏదో ఒకటి చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. నేను ఎన్ని రోజులు సంపాదిస్తాను? మీరు పెద్ద నాకు కూడా నేను సంపాదిస్తానా? ఆహా నువ్వు చెప్పు. మీ తాత దగ్గర తీసుకొస్తా. ఇంక దించు, ఇంక దించమ్మా. అవును నువ్వే ఎక్కువ. అక్కకి కూడా నువ్వే ఎందుకు తీసుకున్నావు ఫ్రెంచ్ ఫ్రైస్? అబ్బాయి చూసాడంట షాప్ అతను, ఫ్రెంచ్ ఫ్రైస్ నువ్వే ఎక్కువ తిన్నావంట. ఎవరు? అక్క కాని కదా ఇచ్చింది. ఏమే